నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్తనిపాతలోని సుందరీక భారద్వాజ సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది ఒక బ్రాహ్మణుడు, అంటే యజ్ఞాలు చేసే బ్రాహ్మణుడు. అతనికి ఇంకా బుద్ధ భగవానుడికి మధ్య జరిగిన సంభాషణ ఇందులో ఉంటుంది. అసలు మనిషి ప్రవర్తన అంటే లేకపోతే మనిషి యొక్క శుద్ధి, పవిత్రత అనేది బాహ్య ఆచారాల వల్ల లేదా కులం వల్ల రాదని, అది అంతర్గత ప్రవర్తన వల్ల మరియు చిత్తశుద్ధి వల్ల వస్తుందని భగవానుడు ఈ సూత్రంలో చెప్తాడు. ముఖ్యంగా ఆనాటి సామాజిక పరిస్థితుల్ని, బ్రాహ్మణుల నమ్మకాలను ఇది మనకి గుర్తు చేస్తుంది ఎలా ఉండేవి అని. ఈ సంఘటన కోశల దేశంలో సుందరీక అనే నది ఒడ్డున జరిగింది. అందుకే ఆ బ్రాహ్మణుడి పేరు కూడా సుందరీక భారద్వాజ అని పిలువబడింది. ఈ సుందరీక భారద్వాజ బ్రాహ్మణుడు ఈ యజ్ఞాలు లేకపోతే వేద పారాయణం చేసే దానికి సంబంధించిన వాడు. అతనికి అగ్నిదేవతపై అంటే అగ్నిదేవుడిపై అపారమైన నమ్మకం. అగ్నిలో ఆహారాన్ని అంటే హవిస్సు అంటారు, ఏమంటారు, నెయ్యి ఇంకా మిగతావి సమర్పిస్తారు కదా. అది సమర్పిస్తే పాపాలు తొలగిపోతాయని, పుణ్యం వస్తుందని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని అతని ప్రగాఢ విశ్వాసం. అలాంటి నమ్మకాలు అప్పట్లోనే కాదు, ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ సూత్రం ముందు పాలి తెలుగు అనువాదం చూద్దాం, దానికి తర్వాత వివరణ ఇస్తాను. ఒకసారి భగవానుడు కోశల దేశంలో సుందరీక నదీ తీరంలో ఉంటున్నారు. ఆ సమయంలో సుందరీక భారద్వాజుడు అగ్నిని వెలిగించి అగ్నిహోత్రం నిర్వహిస్తున్నాడు. అంతటా ఈ సుందరీక భారద్వాజుడు ఆహుతులు ఇచ్చి అగ్నిహోత్రం పూర్తి చేసి తన స్థానం నుండి లేచి ఈ ఏదైతే అగ్నికి ఇచ్చారో ఆహారం అంటారు కదా, అంటే ఈ హవ్యశేషాన్ని ఎవరిచే భుజింప చేయాలి అనుకుంటూ తన చుట్టూ 4 వైపులు చూశాడు. అక్కడకు కొద్ది దూరంలో ఒక చెట్టు మొదట్లో భగవానుడు నిండుగా కప్పుకొని కూర్చొని ఉన్నారు. ఆ భగవానుడిని సుందరీక భారద్వాజుడు చూశాడు. చూసి ఈ హవ్యశేషాన్ని అంటే ఈ అగ్నిహోత్రం చేసిన ఫలాన్ని, ఆహారాన్ని ఎడమ చేతితోనూ కమండలాన్ని కుడి చేతితోనూ తీసుకొని భగవానుడి వద్దకు వచ్చాడు. అంతటా భగవానుడు ఈ సుందరీక భారద్వాజుని అడుగుల చప్పుడు విని తన తలపైన ఉన్న ముసుగు తొలగించాడు. అప్పుడు ఈ బ్రాహ్మణ సుందరీక భారద్వాజుడు ఇలా అనుకుంటాడు, ఇతడు ముండకుడు అనుకొని మరలా పోవాలనుకుంటాడు. ముండకుడు అంటే బోడిగుండు చేసుకున్న వ్యక్తి అని. అంతకుముందు తల మీద కవర్ చేసుకొని ఉంది కాబట్టి భగవానుడు అని గుర్తించలేదు. ఇక ఇప్పుడు ఇలా అనుకుంటాడు, అతను ముండకుడు అని. అప్పుడు మళ్ళీ వెంటనే అతనికి ఇలా తోచింది, ఒక్కోసారి ముండకుల్లోనూ బ్రాహ్మణులు ఉంటారు కదా, నేను దగ్గరికి పోయి అతని జాతిని గురించి అడిగితే సరిపోతుంది. అప్పుడు ఆ సుందరిక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుని దగ్గరికి వెళ్ళి, మీరు ఏ జాతికి చెందినవారు అని అడిగారు. అంతటా భగవానుడు ఈ సుందరిక భారద్వాజ బ్రాహ్మణునికి ఇలా చెప్తాడు, నేను బ్రాహ్మణుణ్ణి కాను, రాజపుత్రుణ్ణి కాను, వైశ్యుణ్ణి కాదు, పుతుగ్జన గోత్రాన్ని తెలుసుకొని విచారశీలుడనై ఏమీ లేనివాడనై లోకంలో తిరుగుతున్నాను. సంగాటి వాసినై, గృహం లేని వాడినై, క్లేశాలు ఖండించుకున్న వాడినై, శాంతుడనై,
ప్రజలను అంటకుండా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాను. ఓ బ్రాహ్మణ, అటువంటి నన్ను గోత్రాన్ని గురించి అడుగుతున్నావు. అయితే బ్రాహ్మణులను కలిసినప్పుడు మీరు బ్రాహ్మణులేనా అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. మిమ్మల్ని బ్రాహ్మణుడని, నన్ను అబ్రాహ్మణుడని మీరు చెప్తుంటే, నేను మిమ్మలను 24 అక్షరాలతో 3 పాదాలతో ఉన్న గాయత్రి మంత్రాన్ని గురించి అడుగుతాను. మనకి ఇది అంటే ముఖ్యంగా అప్పట్లో వేదాల్లో కనబడుతూ ఉండేది. అత్యంత ప్రసిద్ధమైన సూర్యుని ఉద్దేశించిన మంత్రం లేకుంటే ప్రార్థన అని అర్థం. దీనినే గాయత్రి మంత్రం అని కూడా అంటారు. దేవుడైన ఆ సావిత్రి అద్భుతమైన వైభవాన్ని మేము పొందేదముగాక, అతడు మా ఆలోచనను ఉద్దీపించుగాక అనేది ఆ గాథ యొక్క అంటే ఆ మంత్రం యొక్క సారాంశం. ఇది ఋగ్వేదంలో వస్తుంది. అంటే ఆ మంత్రం గురించి చెప్పమని ఇక్కడ అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఏ కారణం చేత ఋషులు, మనుషులు, క్షత్రియులు, బ్రాహ్మణులు ఈ ప్రపంచంలో దేవతలకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు? అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, యజ్ఞ అంతంలో వేద పారంగతునికి హవిస్తు లభిస్తే అతడి యజ్ఞం విజయవంతమవుతుందని నేను అంటాను. తప్పకుండా అతనికి యజ్ఞానికి ఫలం దక్కుతుంది. నేను అటువంటి పరిపూర్ణమైన మనిషిని చూశాను. మీలాంటి వారు లభించకపోవడం వల్లనే ఈ పురోలాసం ఇతరుల పాలవుతుంది అని అంటాడు. అంటే ఈ యజ్ఞం చేసిన తర్వాత ఏదైతే ఆహారం ఉంటుందో ఆ శేషం అన్నమాట. అయితే అందుకని ఓ బ్రాహ్మణ, నీవు అడగదలిచిందేదో అడుగు అని భగవానుడు అంటాడు. నీవు ఇక్కడ శాంతుడు, అక్రోధనుడు, బాధరహితుడు, ఆశారహితుడు, ప్రజ్ఞావంతుడు అయిన వాణిని కనుగొన్నావు. అయితే ఈ సుందరిక భారద్వాజుడు ఇలా అంటాడు, గౌతమ, నేను యజ్ఞంలో ఆనందించేవాడను, యజ్ఞాన్ని ఇష్టపడేవాడను. కానీ ఎవరికి ఇస్తే ఈ హవిస్సు అంటే ఈ యజ్ఞం చేసిన ఆహారం ఫలప్రదం అవుతుందో తెలియటం లేదు. దయచేసి నాకు దాని గురించి తెలియచేయండి అంటాడు. అప్పుడు భగవానుడు, అలాగే ఓ బ్రాహ్మణ, మనసు పెట్టి విను, నీకు ధర్మోపదేశం చేస్తాను అని ఇలా చెప్తాడు. జాతిని కాదు, ఆచరణను అడుగు. కట్టెల నుంచి అగ్ని పుడుతుంది. అలాగే నీచ జాతికి చెందినవాడైనా సిగ్గు అంటే నిగ్రహం కలవాడైతే అధీరుడు, ముని, జ్ఞాని కావచ్చు. సత్యవంతుడు, నిగ్రహుడు, ప్రజ్ఞాశాలి, పవిత్ర జీవితం గడిపేవానికి సకాలంలో ఈ హవిస్సులో సమర్పించాలి. పుణ్యాన్ని కోరే బ్రాహ్మణుడు దానం చేయాలి. కమసుకాలను వీడి గృహం లేనివాడై అనగారికుడై తిన్నని తసరంలా అంటే సాలిమగ్గంలో అటు ఇటు వాడే నాడే అన్నమాట అది. అటువంటి సంయమనం కలిగిన వారికి సకాలంలో హవిస్సులు అర్పించాలి, అంటే దానం. పుణ్యాన్ని కోరే బ్రాహ్మణుడు దానం చేయాలి. వీతరాగులై ఇంద్రియ నిగ్రహం కలిగిన రాహుగ్రహణం నుండి విముక్తమైన చంద్రునిలా స్వేచ్ఛను పొందిన వారికి సకాలంలో ఈ హవిస్సులు అర్పించాలి. పుణ్యాన్ని కోరే బ్రాహ్మణుడు దానం చేయాలి. ఈ లోకంలో దేనిని పట్టుకొని వేలాడకుండా సంచరిస్తూ సదా ఎరుకతో అంటే సతితో ఉంటూ స్వార్థాన్ని వదిలిన వారికి సకాలంలో ఈ హవిస్సులు అర్పించాలి. పుణ్యాన్ని కోరే బ్రాహ్మణుడు దానం చేయాలి. కామసుఖాలను వీడి క్లేశాలపై విజయం పొంది చరించేవాడు, జనన మరణాల అంతాన్ని తెలిసినవాడు, క్లేశాలను సమూలంగా నాశనం చేసినవాడు, సరస్సులోని నీటిలా నిశ్చలమైన వాడు తథాగతుడు. అతడు ఈ హవ్యశేషానికి అంటే ఏదైతే యజ్ఞాల ద్వారా సంపాదించిన ఆహారం ఉంటుందో దానికి అర్హుడు. ఇంకా విపస్సి మొదలైన బుద్ధులకు సమానుడు. ప్రత్యేక బుద్ధులు మొదలైన వారి కన్నా కూడా గొప్పవాడు.
అయిన తథాగతుడు అనంత ప్రజ్ఞావంతుడు, ఇహ పరలోకాలను అంటనివాడు. తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. అతనిలో మోసం, మాయ లేదు, గర్వం కానీ మానం కానీ లేదు, లోభం లేదు, మమకారం లేదు, వాంఛ లేదు. క్రోధాన్ని నశింపచేశాడు. శాంతుడు, శోక మలినాలను దూరం చేసిన అతడు బ్రాహ్మణుడు. తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. ఇంకా అతడు మనసులో నివేశన స్థలాలను పరిహరించాడు, దేనిని పరిగ్రహించడు. ఈ లోకంలో కానీ మరో లోకంలో కానీ ఆసక్తి లేనివాడు తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. సమాహితుడు, ఏకాగ్ర చిత్తుడైన నదిని దాటినవాడు. నదిని అంటే ఈ సంసారం, అవిద్య అనే సంసారం. పరమ దృష్టితో ధమ్మాన్ని తెలుసుకున్నవాడు, ఆసవాలను క్షయింపచేసినవాడు, అంతిమ దేహాన్ని ధరించినవాడు. ఆ తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. భవాసమం అంటే అస్తిత్వ వాంఛ, ఇంకా నేను పుట్టాలి అని, ఉండాలి అనే కోరిక. ఇంకా పరుషవాక్కు అతనిలో నాశనమయ్యాయి, అంతరించాయి. లేశమాత్రం కూడా లేవు. అన్నిటిలో పరిపూర్ణమైనవాడు, అన్నిటి నుండి విముక్తమైనవాడు అయినటువంటి తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. బంధాలు తెంచుకున్నవాడు, అతనికి ఇక బంధాలు లేవు. గర్వితుల మధ్య ఉన్న అతనికి గర్వం లేదు. అతడు దుఃఖాన్ని అన్ని విధాలుగా సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. ఇంకా వాంఛాలోలుడు కాక అతడు ఏకాంతాన్ని అన్వేషించాడు, అంటే నిబ్బానాన్ని అన్వేషించాడు. పరులు బోధించే సిద్ధాంతాన్ని అధిగమించినవాడు. ఏ ఇంద్రియ ఆలంబనాలకు అంటుకోనివాడు. తథాగతుడు అటువంటి ఈ హవ్యశేషాన్ని గ్రహించడానికి అర్హుడు. అన్ని రకాల ధర్మాలను అంటే క్లేశాలను సమీక్షించాక అతనిలో అవి నశించాయి, అంతరించాయి. అందుకని అవి అతనికి లేవు. అతడు శాంతుడు, ఉపాదాన విముక్తుడు. ఆ తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. సంయోజనం అంటే బంధం అనే అర్థం. ఇవి 10 రకాల సంయోజనాలు అంటారు. ఈ సంయోజనం యొక్క జనన మరణాలను చూసినవాడు, రాగపదాన్ని అశేషంగా పరిహరించినవాడు. అతడు శుద్ధుడు, దోషరహితుడు, మచ్చలేనివాడు, దురాచార రహితుడు. ఆ తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. ఎవడు తనతో కొలుచుకోవడం, ఏకాగ్ర చిత్తుడు, రుజు మార్గాన అంటే సరైన మార్గాన వెళ్తాడు, స్థిరుడు, కోరిక లేనివాడు, కాఠిన్యరహితుడు, కాఠిన్యం లేకుండా ఉంటాడు, శంకారహితుడు, అన్ని రకాల సందేహాలను పోగొట్టుకున్నవాడు. అట్టి తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. ఇందాక సంయోజనాలు అని చెప్పుకున్నాం కదా, 10 రకాల సంయోజనాలు. అవేంటంటే మనల్ని, సంయోజనం అంటే బంధం అనే అర్థం. ఈ సంసార చక్రంలో అంటే భవచక్రానికి కట్టిపడేసేవి 10 ఉన్నాయి, 10 బంధాలు. మొదటిది సత్కాయ దృష్టి, నేను నాది అనే భావనలతో పట్టుకొని వెళ్ళాడడం. విచికిచ్చ, సందేహాలు ఉండటం. శీలబద్ధ పరామర్శ అంటే ఈ శీలవ్రతాల పట్ల ఉపాదానం కలిగి ఉండటం. ఇంకా కామరాగ 4వది. 5వది వ్యాపాద అంటే ద్వేషం. ఇంకా రూపరాగ అంటే రూపలోకాల పట్ల ఇంకా అభిమానం లేకపోతే కోరిక కలిగి ఉండటం, ఈ లోకంలో పుట్టాలి అని, ఆ లోకంలో పుట్టాలని. అరూపరాగ అంటే అరూపలోకాల్లో ఇంకా తన భావం కలిగి ఉండడం, అంటే ఇంకా ఉండాలి అని, అస్తిత్వం కలిగి ఉండాలని, ఆ లోకంలో పుట్టాలి అనేది, దాన్ని అరూపరాగ అంటారు. 8వది మాన అంటే కన్సీట్, గర్వం అంటారు కదా. 9వది ఉద్దుచ్చ అంటే ఇది ఒక
రెస్ట్‌లెస్‌నెస్‌గా ఉంటుంది. 10వది అవిద్య, ఇగ్నోరెన్స్. ఈ 10 సంయోజనాలను పోగొట్టుకున్న వాళ్ళే అర్హంతులు, బుద్ధులు అని చెప్తారు. ఇంకా విమోహితుడు కానివాడు, సర్వధర్మాలను అంతటి దృష్టితో దర్శించినవాడు, అంతిమ శరీరధారి, అనుత్తరమైన సమ్యక్ సంబోధిని పొందినవాడు, వాటి వలన శుద్ధుడవుతాడు. అట్టి తథాగతుడు ఈ హవ్యశేషానికి అర్హుడు. అప్పుడు ఈ సుందరిక భారద్వాజుడు ఇలా అంటాడు: నా సమర్పణ సత్యమైందే, ఎందుకంటే నేను అటువంటి సత్యదర్శిని పొందాను, అంటే అటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను అని అంటున్నాను. ఇందుకు నాకు బ్రహ్మే సాక్షి. భగవాన్ నన్ను పరిగ్రహించండి, నేను అర్పించే ఈ హవ్యశేషాన్ని తీసుకోండి, భుజించండి అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: గాథలు చెప్పడం వలన వచ్చేదానిని నేను భుజించను, అది ధర్మ మార్గం కాదు. ఓ బ్రాహ్మణ, బుద్ధుడు గాథలు చెప్పగా వచ్చేదాన్ని తిరస్కరిస్తాడు. ధర్మాన్ని తెలిసిన వారు ఆచరించే పద్ధతి ఇదే. అంటే ధమ్మాన్ని బోధించిన తర్వాత బహుమతుల్లాగా వీటిని గ్రహించడం తథాగతుడు చేయడం. ధర్మం అనేది వ్యాపారం కాదు. పరిపూర్ణుడైన, ఆసవాలు క్షీణించిన, పశ్చాత్తరహితుడైన, అంటే పశ్చాత్తాప రహితుడైన మహా ఋషిని అన్నపానాలతో సేవించండి. పుణ్యాన్ని కోరేవాడికి అదే సరైన చోటు. అప్పుడు ఈ భారద్వాజుడు ఇలా అంటాడు: మంచిది భగవాన్, అయితే నా వంటి వాణి నుండి దక్షిణను ఎవరు భుజిస్తారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ శాసనాన్ని విన్న తర్వాత యజ్ఞ సమయంలో ఈ హవిస్సుకు అర్హుడైన వాణిని అన్వేషిస్తాను అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: ఎవడు తగువులు విడనాడినాడో, ఎవని చిత్తం మలినం లేకుండా ఉందో, ఎవడు ఈ కామాల నుండి విముక్తుడయ్యాడో, ఎవనికి అలసత్వం లేదో, ఎవడు తన పాపాలను జయించాడో, ఎవడు జనన మరణాలను తెలిసినవాడో, ప్రజ్ఞ సంపన్నుడో, అటువంటి ముని ఈ యజ్ఞానికి వచ్చినప్పుడు అతనికి వినయంతో అంజలి ఘటించి సమర్పించి, అంటే ఆయనకి నమస్కరించి ఆ తర్వాత ఈ అంటే బక్రూటి చాడ అంటాడు, అంటే నొసలు విరచకుండా అన్నపానీయాలతోటి పూజించాలి. అటువంటి దక్షిణ పుణ్యఫలాన్ని ఇస్తుంది. సుందరిక భారద్వాజుడు ఇలా అంటాడు: భగవాన్, మీరు ఈ హవ్యశేషానికి అర్హులు. అనుత్తరమైన పుణ్యక్షేత్రం. మీరే సర్వలోక హవిస్సులకు మీరే గ్రహీత. మీకు ఇచ్చింది ఏదైనా మహాఫలాన్ని ఇస్తుంది అని చెప్తాడు. అంటే ముఖ్యంగా దీంట్లో చెప్పింది ఏంటి? ఎవరైతే చిత్తమలినాలను తొలగించుకున్న వారు ఉంటారో వాళ్ళే నిజమైన బ్రాహ్మణుడు. అలాగే వాళ్ళకి ఇచ్చిన దానమే గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ముఖ్యంగా ఈ సూత్రాన్ని కనుక మనం అసలు గమనించినట్లయితే ధర్మానికి సంబంధించిన చాలా లోతైన గంభీరమైన అంతరార్థాలు దాగి ఉన్నాయి. ప్రధానంగా కర్మకాండలు. కొంతమంది రిచువల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కదా. యజ్ఞాలు, యాగాదులు ఇలా చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఏం ఫలితం వస్తుంది? నిజంగా అటువంటి యజ్ఞాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఎవరైతే జ్ఞాన మార్గాన్ని, అంటే జ్ఞానాన్ని కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ యజ్ఞాల వల్ల అటువంటి నిబ్బానం లాంటివి, మోక్షం లాంటివి లభించవనేది తెలుసుకోవాలి ముఖ్యంగా. అయితే ఇక్కడ మనకి ఒక ఉదాహరణతోటి కూడా చెప్తారు భగవానుడు. ఆ బ్రాహ్మణుడికి అర్థమయ్యే భాషలోనే, అంటే యజ్ఞ పరిభాషలోనే ధర్మాన్ని బోధించాడు. అసలు కర్మకాండ మరియు జ్ఞాన మార్గం మనిషిని ఎలా మళ్లించాలి అనే విషయాన్ని ఈ ఉదాహరణ మనకి బోధిస్తుంది. అయితే యజ్ఞంలో ఉండే వస్తువులను మనోవికారాలతో పోల్చిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సూత్రంలో. మొదటిది కట్టెలు. కట్టెలు అంటే
అహంకారం లేకుంటే మమకారం. బయట యజ్ఞంలో కట్టెలు ఎలాగైతే అగ్నిని మండించడానికి ఆధారమో, మన లోపల దుఃఖం మండటానికి ఈ నేను అనే అహంకారమే ఆధారం. ఈ అహంకారపు కట్టెలను జ్ఞాన అగ్నిలో కాల్చేయాలి. ఇంకా ఆ యజ్ఞం వల్ల వచ్చే పొగకి ఉదాహరణ ఏం చెప్పారంటే క్రోధం. యజ్ఞం చేసేటప్పుడు తడి కట్టెల నుండి వచ్చే పొగ కళ్ళను మండిస్తుంది, చూపును మసకబారుస్తుంది. అలాగే ఈ కోపం అనేది మనిషి విచక్షణను మసకబారుస్తుంది. మనసులో కోపం ఉంటే ధర్మం కనిపించదు. అలాగే ఈ బూడిద అనేది అబద్ధాన్ని పోలికగా తీసుకున్నారు. కట్టెలు కాలిపోయాక మిగిలేది నిష్ప్రయోజకరమైన బూడిద. అలాగే అబద్ధం అనేది సారహీనమైంది. సత్యం లేని చోట బూడిద వంటి వ్యర్థమైన మాటలే మిగులుతాయి. అలాగే యజ్ఞంలో నెయ్యి వేసి గరిటె ఉంటుంది కదా, దాన్ని నాలుక కింద పొలుస్తారు. యజ్ఞంలో గరిటెతో నెయ్యిని అగ్నిలో వేస్తారు. ఇక్కడ నాలుకతో సత్యాన్ని పలికి మనలోని తపస్సు అనే అగ్నిని ప్రజ్వరింపజేయాలి అని అర్థం. అలాగే యజ్ఞ వేదిక కూడా ఉంటుంది కదా, దాన్ని మన హృదయంతో పోలుస్తారు. బయట మట్టితో కట్టిన వేదిక కాదు, మన హృదయమే నిజంగా పవిత్రమైన వేదిక. అంటే యజ్ఞం చేసి దేవతలను ప్రసన్నం చేసుకోవడం కాదు, నీలోన ఉన్న రాగద్వేషాలను కాల్చేయడమే నిజమైన మోక్ష మార్గం. అలాగే ఈ ధర్మాన్ని అమ్ముకోవడం కూడా తప్పుడు మార్గం అని భగవానుడు చెప్తాడు. అంటే బుద్ధుడు ఆ ఆహారాన్ని ఎందుకు తిరస్కరించాడు? దాని వెనుక ఉన్న తాత్వికత చాలా గొప్పది. అదేంటంటే భారద్వాజుడు ఆ ఆహారాన్ని దానంగా ఇవ్వలేదు, తన సందేహాలను తీర్చినందుకు ఒక రుసుము కింద ఇవ్వబోయాడు. అంటే ఎవరైనా ధమ్మాన్ని బోధించిన తర్వాత బహుమతులు తీసుకుంటే ఇది బోధించినందుకు బహుమానంగా వచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా మీరు దానం ఇవ్వాలని ఇచ్చే మనసులో ఉండింది, అప్పుడు ధమ్మాన్ని విన్నారు అంటే అప్పుడు ఆ దానంగా ఇచ్చింది గ్రహించవచ్చు. అలా కాకుండా సందేహాలను నివృత్తి చేసినందుకు రుసుము కింద ఇదిగో మీరు నాకు సందేహాలు క్లియర్ చేశారు, నేను మీకు ఇది బహుమతిగా ఇస్తాను అంటే అది తీసుకోదగింది కాదు. ఎందుకంటే ధమ్మాని వ్యాపారం కింద చూడకూడదు. అంటే ఈ ధమ్మగాథలు చదివి సంపాదించింది అని భగవానుడు చెప్తాడు. అంటే సత్యం లేదా ధర్మం అనేది వెలకట్టలేంది, దానిని ఒక వస్తువులా మార్పిడి చేయకూడదు. ఎప్పుడైతే ఒక గురువు ధర్మాన్ని బోధించి ప్రతిఫలాన్ని ఆశిస్తాడో అది వ్యాపారం అవుతుంది. బుద్ధుడు నిష్కామ కర్మను అంటే ప్రతిఫలం ఆశించని పనిని ఆచరణలో చూపించాడు. ముఖ్యంగా బ్రాహ్మణుడు అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు ఆ కాలంలో భగవానుడు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో వచ్చిన హోదా ఆ కాలంలో. కానీ బుద్ధుడు ఆ పదానికి కొత్త నిర్వచనం ఇచ్చాడు. వేదగు అంటారు, అంటే వేదాలు చదివినవాడు కాదు, వేదనలను అర్థం చేసుకొని వాటిని జయించినవాడు నిజమైన వేద పండితుడు అని అర్థం. అంటే కేవలం వేదాలు చదివి జ్ఞాన పాండిత్యం లేకపోతే పుట్టుకతో బ్రాహ్మణత్వం కాదు. ఇక్కడ రాగద్వేష మోహాలను పూర్తిగా పోగొట్టుకున్నవాడు. ఇంకా సోతియ అంటారు. సోతియ అంటే మంత్రాన్ని విన్నవాడు కాదు, తనలోని పాపాలను కడిగేసుకున్నవాడే శ్రోతీయుడు అని అర్థం. ఈ సూత్రం ద్వారా బుద్ధుడు కుల వ్యవస్థ పునాదుల్ని ప్రశ్నిస్తూ శీలానికి పెద్దపీట వేశాడు. అంటే కులం కాదు ముఖ్యము, గుణం ముఖ్యమని చెప్తాడు. చివరగా ఆ హవిస్సు ఏదైతే ఉందో దాన్ని ఆ బ్రాహ్మణుడు నీటిలో పడేసినప్పుడు అది బుసబుసమని పొగలు కక్కింది. దీనికి 2 రకాల అర్థాలు తెలుసుకోవచ్చు. అదేంటంటే సామాన్య ప్రజలకు బుద్ధుడి శక్తి చూపించడానికి జరిగిన అద్భుతం,
అలాగే ఆ హవిస్ ఏదైతే ఉందో కర్మకాండలకు ప్రతీక. అది వేడితో అహంకారంతో నిండి ఉంది. నీరు అన్నది శాంతికి నిబ్బానానికి ప్రతీక. ఎప్పుడైతే ఈ వేడెక్కిన కర్మకాండలు చల్లని జ్ఞానంతో కలుస్తాయో అప్పుడు పాత నమ్మకాలు ఆవిరిలా ఆవిరైపోతాయి. దీని భావాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. అంటే ఆ శబ్దము భారద్వాజ భయాన్ని, ఇంకా అతనిలోని అజ్ఞానం బద్దలవ్వడాన్ని సూచిస్తుంది. బయట ప్రపంచంలో పవిత్రతను వెతుక్కోవద్దు అని ఈ సూక్తం చెప్తుంది. అది నీలోనే ఉంది. నీ మనసుని శుభ్రం చేసుకోవడమే నిజమైన స్నానం. ఇదే ఈ సూక్తం యొక్క పరమ అంతరార్థం. ముఖ్యంగా ఈ సూక్తం 2500 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అయినా కూడా నేటి ఆధునిక సమాజానికి కూడా ఇది ఎంతో అవసరం. ఇది నేర్పే పాఠాలు ఇప్పటి పరిస్థితులకు ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చెప్పుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మంచితనం కంటే మంచిగా కనిపించడం మీదే దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకి సోషల్ మీడియాలో ఫోటోల కోసం, సమాజంలో గుర్తింపు కోసమో ఈ దాన ధర్మాలు లేదా ఈ యజ్ఞ యాగాదులు పూజలు అనేది చేయడం షో ఆఫ్ అన్నమాట. అంటే ఈ సూక్తం చెప్పేది ఏంటంటే బయట హోమాలు చేయడం, గుళ్ళకు వెళ్ళడం గొప్ప కాదు. నీ మనసులో ఉన్న అసూయ, ద్వేషం, రాగం, ఈ చెడు గుణాలు ఉన్నాయి కదా, అవి ఉంటే ఈ బాహ్య ఆచారాల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోలేగా, అంటే ఒకసారి ప్రశ్నించుకునేలాగా చేస్తుంది. నేను చేసే పని నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నానా లేకుంటే నలుగురు మెప్పు కోసమా అని చెక్ చేసుకోమని చెప్తుంది. అంటే ఈ షో ఆఫ్ చేసే విధానాన్ని ఇప్పటికైనా చెక్ చేసుకొని, అలాగే అంతర్గత శుద్ధి చాలా ముఖ్యం బయట ఈ ఆచారాల కన్నా అని కూడా చెప్తుంది. అలాగే కులం లేకుంటే హోదా అది ముఖ్యమా లేకపోతే నైపుణ్యం, ప్రవర్తన ముఖ్యమా? ఇప్పటికీ మన సమాజంలో ఈ కులము, కుటుంబ నేపథ్యం లేదా డబ్బును బట్టి మనిషికి విలువ ఇస్తూ ఉంటారు. ఈ సూత్రం చెప్పేది ఏంటంటే ఏ కట్టె నుండైనా నిప్పు పుట్టుతుంది. అది అంటే ఏ కుటుంబంలో పుట్టాడనని ముఖ్యం కాదు, అతనికి ఎంత సంస్కారం ఉంది, మంచి గుణాలు ఎంత ఉన్నాయి, ఎంత నైపుణ్యం ఉంది అన్నది ముఖ్యం. మనిషి పుట్టుకొని కాకుండా అతని గుణాన్ని మరియు కృషిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన సమాజానికి పునాదిలాగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా మెంటల్ హెల్త్, యాంగర్ మేనేజ్మెంట్ అంటారు కదా, దాని గురించి కూడా చెప్తుంది. నేటి సమాజంలో ఒత్తిడి, కోపం, అసూయ ఇవి మనిషిని లోపల నుంచి దహించి వేస్తున్నాయి. ఇది అసలైన నిప్పు అని బుద్ధుడు చెప్పారు. అంటే బయట అగ్నిని ఆర్పడం కాదు, నీ లోపల మండుతున్న కోపం, అహంకారం అనే మంటలను ఆర్పడమే అసలైన విజయం అన్నమాట. ఇది మనకి మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటి పట్ల ఎట్లా ఎరుకతోటే ఉండాలి. మన కోపాన్ని, అహంకారాన్ని అదుపులో ఉంచుకున్నవాడే నిజమైన శక్తివంతుడు అని చెప్తుంది. అలాగే విద్య, వైద్యం, ఆధ్యాత్మికత వంటి పవిత్రమైన విషయాలు ఈరోజు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. ఈ సూక్తంలో కొన్ని విషయాలు చెప్పారు కదా. బుద్ధుడు ధర్మాన్ని బోధించి ప్రతిఫలాన్ని ఆశించలేదు, సత్యాన్ని లేదా జ్ఞానాన్ని అమ్మకూడదు అని చెప్పాడు. అంటే వృత్తి ధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు కదా, వాటిని పాటించడం ఎంత ముఖ్యమో ఇది మనకి గుర్తు చేస్తుంది. డబ్బు కోసం కాకుండా విలువలతో పని చేయడం ముఖ్యమని చెప్తుంది. ఇంకా మూఢనమ్మకాల గురించి కూడా ఒక వివరణ ఇస్తుంది. సమస్య వస్తే ఏదో పూజ చేస్తేనో, యంత్రం కట్టుకుంటేనో పోతుంది అనుకోవడం అది గుడి నమ్మకం. అంటే దానికంటే ఆ సమస్య యొక్క మూలాన్ని వెతికి పరిష్కరించాలి. అలాగే ఈ అగ్నికి సమర్పించే ఆహుతులు ఉన్నాయి కదా, అంటే ఆహారం, ఈ అవిసెను అగ్నిలో వేస్తే పాపాలు పోవు, నీ ప్రవర్తన మారితేనే పాపాలు పోతాయని క్లియర్గా చెప్తుంది. ఇది మనకి ఒక
సైంటిఫిక్ టెంపర్‌ని పెంచుతుంది. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని మన లోపల పెంచుతుంది. బాధ్యతను దేవుడి మీద వేయకుండా మన తప్పులను మనమే సరిదిద్దుకునే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నాం, ఎంత పెద్ద పదవిలో ఉన్నామన్నది కాదు. మనం సాటి మనిషితో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాం, మన మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నది అన్నదే ముఖ్యం. ఇంకొన్ని ఉదాహరణలు కూడా దీనికి సంబంధించి చెప్తాను. ముఖ్యంగా ఈ సమాజంలో లేబుల్స్ వేయటం అనేది ఆపేయాలి. అన్నిటికన్నా విలువలు ముఖ్యమనేది చూసుకోవాలి. మనిషిని అంచనా వేయడం, మనం వాడే కొలమానాలు, వాడు ఏ కులం, ఎంత ఆస్తి, ఏ ఊరు, ఏ డిగ్రీ ఉంది, అంటే ఏ కట్టె నుండైనా నిప్పు పుడుతుందని చెప్పాను కదా ఇందాక కూడా. అంటే ఒక మురికి వాడలో పుట్టిన వాడిలో కూడా గొప్ప మేధావి ఉండొచ్చు. ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన వాడిలో కూడా నీచ గుణాలు ఉండొచ్చు. మనం మామూలు సమాజంతో పోల్చినప్పుడు, అంటే కార్పొరేట్ కంపెనీలో లేకపోతే రాజకీయాల్లో నాయకత్వం అనేది వంశపారంపర్యం ద్వారా రాకూడదు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరిలో నిప్పు ఉందో, అంటే ఎవరికైతే దాన్ని సాధించే స్కిల్ ఉందో వారికే అవకాశం ఇవ్వాలి. మనిషి ఇంటి పేరు చూసి గౌరవం ఇవ్వడం అనేసి అతని నడవడికను చూసి గౌరవం ఇచ్చే రోజు రావాలి. ఇదే నిజమైన సామాజిక న్యాయం. ఇంకా మన అంతర్గత కాలుష్యం అనేది ఉంటుంది కదా, ఇంటర్నల్ పొల్యూషన్ అంటాం. మానసికంగా చాలా ఇది ఉంటుంది కదా. మనం బయట వాతావరణ కాలుష్యం గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ బుద్ధుడు ఇన్నర్ గ్లోబల్ వార్మింగ్ గురించి, అంటే మనసులో ఉండే కాలుష్యం గురించి చెప్పాడు. కోపం అనే పొగ లాంటిది. కోపం అనేది అది నీ కళ్ళను మసకబారుస్తుంది. అహంకారం అనేది బరువు లాంటిది. ఈ రోజులో చాలామంది ఈ మానసిక అలసటతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం పని ఒత్తిడి కంటే పక్కవాడితో పోల్చుకుంటే దాంతో వచ్చే అసూయ, ద్వేషం అనే అగ్నిలో కాలిపోవడమే. ఈ సుత్తం మనకి ఒక థెరపీ లాంటిది. అంటే నా సమస్యలకు కారణం బయట ఎవరో కాదు, నా రియాక్షనే. బయట పరిస్థితులు ఎలాగైనా ఉండని నా రియాక్షన్లో మార్పు తెచ్చుకుంటే సగం పరిష్కారం అక్కడే లభిస్తుంది. అంటే ఈ కోపాన్ని ఇతరుల మీద వెళ్ళగక్కడం కాకుండా దాన్ని లోపలే చల్లార్చుకోవడం నేర్చుకోవాలి. ఈ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ ఒక కోట్ల వ్యాపారం. మీకు మోక్షం కావాలంటే ఇంత కట్టండి, ఈ పూజ చేయించండి అని ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఈ సూక్తం చెప్పేది ఏంటంటే, నేను ధర్మాన్ని అమ్మి ఆహారాన్ని స్వీకరించను. నిజమైన గురువు లేకుంటే మార్గదర్శకుడు మీ దగ్గర డబ్బు ఆశించి భయాన్ని అమ్మడు. మనం గమనించాల్సింది ఏంటంటే, డబ్బుతో పుణ్యాన్ని కొనలేము. నేను గుడి హుండీలో 1,00,000 వేస్తాను కాబట్టి నేను చేసిన పాపాలు పోతాయి అనుకోవడం భ్రమ అని ఈ సూక్తం మొహమాటం లేకుండా చెప్తుంది. మన తప్పులను సరిదిద్దుకోవడమే నిజమైన పరిహారం, అంతేగాని దేవుడికి లంచం ఇవ్వడం కాదు. అంటే నేను ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశాను, ఇదిగో ఈ దానం ఇస్తాను, ఈ హుండీలో ఇంత వేస్తాను అంటే అది ఎటువంటి పాప పరిహారం కాదు. ఆ పాపం చేయకుండా ఉండడమే పాప పరిహారం అనేది మనకి బుద్ధుడి బోధనలు చెప్తున్నాయి. ఇంకా బుద్ధుడు మిగిలిపోయిన ఆహారాన్ని ప్రాణులు లేని నీటిలో వేయమని చెప్పాడు కదా. ఎందుకంటే ఆ ఘాటైన ఆహారం చిన్న జీవులకి హాని చేయకూడదని. ఇప్పుడు సొసైటీలో ఎన్విరాన్మెంట్ గురించి కూడా మనం ఆలోచించాలి. మనం వాడే ప్లాస్టిక్ వాడి నదిలో పారేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను నీటిలోకి వదులుతూ ఉంటారు. మనం చేసే పనుల వల్ల ఇతర ప్రాణులకు హాని కలగకూడదని ఈ పర్యావరణ స్పృహ ఆనాడే బుద్ధుడు చూపించాడు మనకి. మనం మిగిలిపోయిన అంటే ఈ వేస్టేజ్ని ఎలా వదిలించుకుంటున్నాం అనేది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇంకా అసలు విజయానికి కొలమానం ఏంటి? సక్సెస్ అంటే ఏంటి సమాజంలో? పెద్ద ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్. కానీ సుందరిక భారద్వాజుడు చివరికి ఇవన్నీ వదిలేసి సన్యాసి అవుతాడు, అంటే భిక్షువుగా మారిపోతాడు. ఎందుకంటే నిజమైన విజయం అంటే స్వేచ్ఛ.
దేని నుండి స్వేచ్ఛ? నీ సొంత చిత్తబలినాలు అంటే కోరికల, తృష్ణల, భయాల నుండి స్వేచ్ఛ. సంపాదన వేటలో పడి ఈ సమాహిత చిత్తం అంటే పీస్ ఆఫ్ మైండ్ని మనం కోల్పోతున్నారు ఈ రోజుల్లో. లక్షలు సంపాదించిన రాత్రి నిద్ర పట్టకపోతే అది విజయం కాదు. ప్రశాంతంగా, నిజాయితీగా, భయం లేకుండా బ్రతకడమే అసలైన సక్సెస్ అని ఈ సూత్రం గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఆఫీసులో మేనేజర్ అయినా, ఇంట్లో తండ్రి తల్లి అయినా, లేకుంటే ఒక రాజకీయ నాయకుడైనా అగ్నిహోత్రం అంటే బయట ఆర్భాటాలు చేయడం కాదు. నిజాయితీ అనే కట్టెలను పేర్చి, ఆత్మవిశ్వాసం అనే అగ్నిని వెలిగించి, అందులో మన స్వార్థాన్ని కాల్చేసి సమాజానికి వెలుగునివ్వడమే అసలైన యజ్ఞం. ఇది ఈనాటి సమాజానికి అసలు ఆచరించదగిన అద్భుతమైన జీవన విధానం. అందుకోసం ఈ బాహ్య యజ్ఞాల వల్ల పెద్ద ఫలితం ఏమీ లేదు. అంతర్గత యజ్ఞం మీద దృష్టిని పెట్టండి. అలాగే ఈ సూక్తంలో ఎవరు దానాలకి అర్హులు అనేది కూడా చెప్పారు, ఎవరు నిజమైన బ్రాహ్మణుడు అని కూడా చెప్పారు. సో ఈ యజ్ఞాలకు ఆహుతులు ఇచ్చే బదులు ఏదైనా మంచి కర్మని చేయండి, అలాగే దానం చెయ్యండి, శీలాన్ని ఆచరించండి, మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోండి. ఇవి నిజంగా మీ మనసుని శుద్ధి చేస్తాయి. అటువంటి వాడే నిజమైన బ్రాహ్మణుడు. ఇక్కడ బుద్ధ బ్రాహ్మణ అనే పదాన్ని రాగద్వేష మోహాలు పోగొట్టుకున్న వ్యక్తికి ఉపయోగిస్తారు. ఇది ఈరోజు ప్రవచనం.